ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గంలోని స్టోట్పురంకు చెందినటువంటి పాలరాజు గారితో అయితే మనం ఉన్నాము. ఆయన స్టేట్కి సంబంధించి ఎస్టీ సెల్కి సంబంధించి కార్యదర్శి. అయితే ఆయన్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, అసలు స్టేట్లో అభివృద్ధి జరిగిందా అనే విషయాల మీద ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు చూసుకుంటే స్టేట్లో పరిపాలన ఎట్లా ఉంది? వైసీపీ పరిపాలన బాగుందా, లేదంటే 2019కు ముందు జరిగినటువంటి టీడీపీ పరిపాలన బాగుందా? మొదటగా 6/9 టీవీ ఛానల్ వారికి, ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు. 2019కి ముందు మంచి అభివృద్ధి జరిగింది. అసలు ఏమి రాజధాని లేదనేటటువంటి స్థితిలో మనకు రాష్ట్రం సపరేట్ అయ్యి రాజధాని లేని స్థితిలో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఎన్నుకున్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేసింది ఆయనే. ప్రజా పరిపాలన బాగానే చేశాడు. సచివాలయాలు కట్టడం కానీ, అసలు నిధులు లేని సమయంలో కూడా నిధుల్ని సమకూర్చింది ఆయన. ఉద్యోగ కల్పనల కోసం అనేటటువంటి విధాలుగా అనేకమైనటువంటి కంపెనీలని మన రాష్ట్రంలోనికి పెట్టుబడులుగా ఆహ్వానించి కంపెనీలను స్థాపించి అనేక మంది నిరుద్యోగుల యువతకు ఉద్యోగ కల్పన చేసినటువంటి మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 వరకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో దూసుకు వెళ్తున్నటువంటి సమయంలో దరిద్రపు శనిలాగా వైసీపీని పార్టీలోకి వచ్చి ఉన్నటువంటి అభివృద్ధి అంటూ అట్టడుకు వెళ్ళిపోయింది. మళ్ళా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అనేది. ఈ రోజున అభివృద్ధి అనేది ఏ కోశాన ఎక్కడ చూసుకున్నా ఏ రంగంలో కూడా అభివృద్ధి అనేది లేదు. ఏ రంగంలో కూడా పని అనేది తనుగా కష్టపడి చేసుకోవడానికి ఏ పని కూడా కల్పన లేకుండా అయిపోయింది. ఏదో బటన్ నొక్కుతున్నాను అని అంటున్నాడే కానీ ఆ బటన్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఓ 10,000 బటన్ నొక్కుతున్నావు, ప్రతి ఒక్కరికి ఆ 10,000 రూపాయలకి వెనక ₹1,00,000 కాజేస్తున్నావు. పేరుకి 10,000 వేస్తున్నాను అంటున్నావు, తర్వాత ₹1,00,000 కాజేస్తున్నావు. అది అభివృద్ధి ఎట్లా అవుతుంది? ఏ ఒక్కళ్ళకి మేము వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళకి ఉద్యోగ కల్పన జరిగిందో చెప్పమనండి. ఎక్కడ కూడా ఉద్యోగ కల్పన అనేది లేదు, అభివృద్ధి అనేది లేదు. ఈ ఉదాహరణకి మా గ్రామాన్ని తీసుకుంటే ఈ రోడ్లన్నీ కూడా గతంలో ఏ అభివృద్ధి జరిగినా టీడీపీ హయాంలోనే జరిగింది. ఈ వైసీపీ వచ్చిన తర్వాత కనీసం రోడ్డు గతుకులు కూడా ఒకసారి మీరు చూస్తే మా మెయిన్ రోడ్లో కూడా రోడ్లలో చూస్తే తెలుస్తుంది. కనీసం ఒక తట్ట కంకర వేసి ఆ గోతులను పూడ్చిన నాదుడు లేడు. అభివృద్ధి అంటే ఎక్కడ అభివృద్ధి ఉంది? ఈ రోజున 200-300 మంది పైనే మా గ్రామంలోనే నిరుద్యోగ యువత ఉంది. ఉదాహరణకు మా గ్రామం వరకు చెప్తున్నా. మా గ్రామంలో ఏ ఒక్కరికి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చింది అన్నటువంటి దాఖలాలు లేవు. మరి ఎట్లా అది డెవలప్మెంట్ అవుద్ది? మళ్ళా లాస్ట్కి శ్రీలంక లాగానో వెనిజులా లాగానో మనం అయిపోయి అడుక్కోవడానికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అనేకమైన పెట్టుబడులను రాణించగలుగుతాడు, రప్పించగలుగుతాడు, అనేకమైనటువంటి ఉద్యోగాలని కల్పన సృష్టించగలుగుతాడు. ఇప్పుడు కొన్ని వేల లక్షల మంది హ్యాపీగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అంటే హైటెక్ సిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్కి ఇప్పుడు లక్షల కోట్లు పర్ ఇయర్ ఆదాయం వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి. అలాగే ఈ రాష్ట్రంలో కూడా చేసే తరుణంలో ఈ యొక్క శనిలాగా దాపురించినటువంటి వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఏ ఒక్క అభివృద్ధి చేయకపోగా హింస, మాస్కులు ఎరిగితే డాక్టర్లను చంపటం, ఇసుక పని చేసుకునే వాళ్ళకి ఇసుక పని లేకుండా కోరిలని ఇసుక అనేది సప్లై చేయకుండా ఆగిపోవటం, రైతాంగానికి ఏదో కొత్త ఇయని పెట్టి వాళ్ళు పండించుకున్న ధాన్యాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు. వాళ్ళు పండించుకున్న ధాన్యాన్ని వీళ్ళకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళు సంవత్సరాల తరబడి దాని మీద పెట్టుబడి వడ్డీలోగా వీళ్ళు సంపాదించుకోవడమే కానీ రైతుకి వచ్చినటువంటి ఆదాయం లేదు. ఆదాయం పెట్టుబడి పెట్టి నష్టపోయినటువంటి రైతాంగం ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు చూసుకుంటే ఏ ఒక్క ఉద్యోగం లేదు. ఉద్యోగులకు తెలియకుండానే ఉద్యోగులు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్లను కాజేసినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రతి ఎంప్లాయీకి అదే విధమైనటువంటి పరిస్థితుల్లో కష్టాలు పెడుతున్నాడు. పోతే రైతాంగాన్ని అదేవిధంగా ఇబ్బంది పెడుతున్నాడు. శ్రామికుల్ని చేతి పనులు చేసుకునే వాళ్ళని అదేవిధంగా ఇబ్బంది పెడుతున్నాడు. కుల రాజకీయం చేస్తున్నాడు. కులానికి ఒక సొసైటీ ఇది అన్నాడు,
ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఇది పెడతానన్నాడు. ఇది కార్పొరేషను. ఏ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు పెట్టాడు. ఎవరికి అధికారాలు ఉన్నాయి, ఎవరికి ఫండ్స్ ఉన్నాయి. మా ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ ఏమైనాయి? కనీసం కళ్యాణం మహోత్సవం చంద్రబాబు ఉన్న టైంలో పెళ్లి చేసుకున్నటువంటి ఎస్టీలకి 50,000 రూపాయలు పెళ్లి కానుకగా ఇచ్చేవాడు. 1,00,000 రూపాయలు నేను ఇస్తానన్నాడు. 1,00,000 పైసలు కూడా ఈ రోజుకి ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మోటార్లు, పంపులు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. అది ఒక్కటి కూడా ఈ రోజున మాకు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, ఇస్తాదేమో వ్యవసాయం చేసుకునే వాళ్ళకని. అది లేదు. పోతే ఏదన్నా కార్ డ్రైవర్లకి 10,000తో వాళ్ళు నోరు మూపిచ్చేస్తున్నాడు తప్ప వాళ్ళకి ఏదైనా కార్లు ఇచ్చి వాళ్ళని యజమానిగా చేసినటువంటి పద్ధతి ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. అలాంటి దాన్ని కూడా తొక్కేసి ఆయన ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ఆ అభివృద్ధిని తొక్కేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఎస్టీఎస్సీ సప్లాన్లో మాకున్నటువంటి డెవలప్మెంట్ విషయాల్లో, సంక్షేమ విషయాల్లో దగ్గర 30 సంక్షేమాలని తొక్కి కాలరాశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక్క నిధి కూడా, ఒక్క ఫండ్ కూడా లేదు. మా నిధులు తీసుకొని వెళ్ళి మాకు కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను తీసుకొని వెళ్ళిపోయి పంపకాలలాగా, పప్పు పిల్లల్లాగా పంపకాలు పనిచేస్తున్నాడు. దానివల్ల ఎవరికి లాభం? తీసుకున్నటువంటి వాళ్ళే మాకు ఇది ఎందుకు అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నారు. అంటే నీ యొక్క సంక్షేమం ఏ స్థాయిలోకి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బాపట్ల పరంగా మాట్లాడుకుంటే కనుక ఇక్కడ టీడీపీ రావచ్చు అంటారా, లేదంటే వైసీపీ రావచ్చు అంటారా? అత్యధికమైన మెజార్టీతో 20-30 వేల మెజార్టీతో టీడీపీ వేగేశ్వర నారాయణ గెలుస్తున్నారు. ఆల్రెడీ గెలిచినట్టే మా దృష్టిలో. ఫార్మాలిటీ ఎలక్షనే. ఎందుకంటే మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఎవరికి కష్టం ఉంది అన్న అపరాతులైనా నేనున్నాను అని ముందుకి తెలియగానే పరిగెత్తుకొని వచ్చేటటువంటి వ్యక్తి. మా గ్రామంలోనే కొంతమందికి అనారోగ్యంలో ఉన్నప్పుడు నైట్ 12-1 గంటకి ఫోన్ కొట్టినా కారు వేసుకొని ఒక్కడే వచ్చేసి ఆయన వంతుగా ఆయన సహాయ సహకారాలు అందించినటువంటి మనసున్న వ్యక్తి ఆయన. నరేంద్ర వర్మ గారంటే మనసున్న మహారాజు లాంటి వ్యక్తి. ఆయన డబ్బుని చూడడు, కష్టపడ్డాడు కాబట్టి, కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు దేవుడిచ్చినటువంటి కృపలో ఆయన ఎంత డబ్బైనా 1,000 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రజలకే ఖర్చు పెట్టాడు. అయితే ఎలక్షన్లో నిలబడి ఆయన డబ్బు కోసం ఎలక్షన్లో నిలబడడం లేదు మాకు తెలిసి. ఆయన ప్రజాసేవ ఒక ఎమ్మెల్యేగా ఉంటే గవర్నమెంట్ పరంగా కూడా ఇంకా ముందుకి ప్రజాసేవ చేయటానికి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి కాంక్షతో ఎలక్షన్లో నిలబడుతున్నాడే తప్ప సంపాదన కాదు. సంపాదించిన దాన్నే ఖర్చు పెట్టేటటువంటి మనసున్నటువంటి వ్యక్తి వేగేశ్వర నారాయణ గారు. ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా? నిజంగా వాస్తవాలని మీరు చెప్పేవి? ఈ నియోజకవర్గంలో 1,87,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎవరిని ఎక్కడికి వెళ్ళినా వైసీపీ వాళ్ళని అడగండి, చెప్తారు ఆ విషయాన్ని. నేను ఏదో టీడీపీకి కావాలని ఆయన్ని చెప్పడం కాదు, అసలు వైసీపీ వాళ్ళని విచారించినా కానీ అదే మాట చెప్తారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు. ఆయన ఒక ఫౌండేషన్ పెట్టాడు, ఆ ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఫ్యాక్టరీ కట్టారు, ఆ ఫ్యాక్టరీలో 5,000 మంది పరోక్షంగా ప్రత్యక్షంగా 5,000 మంది ప్రజలకి జీవనోపాధి కల్పిస్తున్నారు. అలాంటి తరుణంలో ఆయన కావాలని చెప్పడం కాదు. ఈ 1,87,000 ఓటర్లను ఎవరిని అడిగినా ఈ విషయాన్ని నిక్కచ్చిగా మాట్లాడగలుగుతారు. మరి ఇక్కడ స్థానికంగా చూసుకుంటే వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే అవుతానని అంటున్నారు ఈ 2024లో. మరి కోన రఘుపతి గారు ఏమీ చేయలేదంటారా ఇక్కడ బాపట్లలో? చేస్తే ఆయనకే వేస్తారు ఓటు. ఎక్కడ చేశారు? ఇప్పుడు ఏదో బాపట్ల రోడ్లు డెవలప్ చేశారు. ఆ రోడ్లు కూడా జిల్లా యొక్క ఫండ్స్తో చేశారు తప్ప ఆయన సొంతగా తీసుకొని వచ్చి ఏ గ్రామంలో, మా గ్రామం ఉంది ఒకసారి చూడండి, మా గ్రామాన్ని తిరిగి ఏమన్నా ఈశ్వం ఎత్తు ఒక్క నయా పైసా వంతన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? అసలు ఆయన ఎప్పుడు చూసాము? ఎలక్షన్ టైంలో చూసాము గెలవక ముందు. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి ఇంటింటికి ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని పాంప్లెంట్లు ఇవ్వడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన మేము చూడాల, మా గ్రామంలో మేము చూడాల. మా గ్రామంలో ఇదో ఫలానా పని అనేది కూడా ఇంత పని కూడా చేయలేదు. చేశానంటే దాన్ని మనం కూర్చొని మాట్లాడదాం. ఎక్కడ మా గ్రామ పరిధిలో ఎక్కడా చేయాలి. అట్లాగే ఏ గ్రామంలో కూడా చేయాల. 56 గ్రామాల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న 56-60 గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో చేయాల, ఏ మున్సిపాలిటీలో చేయాల, ఏ మండలాల్లో కూడా ఆయన డెవలప్మెంట్ అన్నది ఎక్కడా లేదు. ఇక్కడ మాకు ఇళ్ళు కట్టిస్తాం, స్థలాలు ఇస్తామని చెప్పారు. స్థలాలు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? మాకు పొలాల్లో ఇచ్చారు, ముదుగుంట్లలో ఇచ్చారు. ఉన్నాయి బ్రహ్మాండమైన స్థలాలు ఉన్నాయి. మా స్థలాలే మాకున్నాయి. ఆ స్థలాలు ఇవ్వచ్చు మాకు. కానీ
ఆయన దృష్టిలో ఎస్సీ ఎస్టీలు అంటే అంటరాని వాళ్ళే, ఏదో నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పని అంటమే తప్ప ఆచరణ రూపంగా మాత్రం ఏమీ శూన్యం. కాబట్టి ఈ జగన్, ఈ రఘుపతి గారు డెవలప్ అనేది లేదు. డెవలప్ అనేది చేశాడు. ఎట్లా చేశాడంటే కొన్ని వందల కోట్ల రూపాయలను ఆయన దోచుకొని డెవలప్ అయ్యాడు. ఇసుక క్వారీలను పెట్టి, ఇప్పుడు మన డఫ్ అండ్ డమ్ స్కూల్ అవతల పెడితే ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్కడ మా ఇళ్ల చుట్టూ కూడా తన అనుచరులతోనే పెట్టుకొని వాళ్ళ అనుచరులే ఈ రోజున ఇక్కడ ఇసుక క్వారీలు దందాలు చేసి డెవలప్ అవుతున్నారు. ఆయన వాళ్ళ అనుచరులు తప్ప మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. ఈశ్వర్ కూడా కావాలంటే ఛాలెంజ్ వచ్చి కూర్చోమని మాట్లాడదామండి, దాని మీద డిబేట్ పెట్టినా కానీ. పొద్దున్న 2024లో వెంకటేష్ నగర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే ఇసుక మాఫియా కంటిన్యూ చేయరని ఎందుకు అనుకోకూడదు? మేము ఆపాలి కదా. ఇప్పుడు ఇసుక మాఫియా అనేది ఉండదు, ఉచిత ఇసుక అనేది ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇసుక మాఫియాలు ఉండవు. ఇసుకని ఉచితంగా ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరుగుద్ది. బేల్దారి మేస్త్రులు కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ, బిల్డింగ్ కాంట్రాక్టర్స్, బిల్డింగ్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి పని కల్పించడం జరుగుద్ది. ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుద్ది, కానీ ఇసుక దందా అనేది ఉండదు, జరగదు. అయితే ఇక్కడ బాపట్లలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు. 30,000 మెజార్టీ పైచిలుకే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఖచ్చితంంగా వైఎస్ నరేంద్ర వర్మ గారు టీడీపీ 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా, జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వైఎస్ నరేంద్ర వర్మ గారు గెలిచారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసే మంచి వ్యక్తుల్ని మేము ఓటేసి గెలిపించుకోవాలనేటువంటి కాంక్షలో ఉన్నారు ఈ రోజున మా నియోజకవర్గంలో. ఎన్నోసార్లు చూసేది. ఇప్పుడు 10 సంవత్సరాలు ఓట్లు వేసి గెలిపించారు రఘుపతి గారిని. ఈ 10 సంవత్సరాలు ఎక్కడ ఏం చేశారో చెప్పమనండి. విసిగిపోయారు ఆయనతో. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన అభివృద్ధి అనేది కానీ, ఏ ఒక్క సహాయం అనేది కూడా చేయలే. కనీసం ఆపదలో ఉన్న వాళ్ళకి కనీస సహాయం కూడా చేయగలిగినటువంటి మనసు లేదు ఆయనకి. ఓట్లు మాత్రం కావాలి. మూడోసారి మళ్ళీ ఓట్లకు వచ్చారు. దేనికి, ఏ విధంగా ఓటు అడుగుతున్నారో వచ్చి చెప్పమనండి. హ్యాట్రిక్ కోసమే, అంతకు తప్ప రెండోది లేదు. మద్య నిషేధం అన్నాడు, మద్యం లేదు, ఏమీ లేదు, అంతా ఏర్లే పారుతుంది. అదేందో డూమ్లు వజ్యాలు, మద్యం కూడా లేదు. ఇలాంటివన్నీ వాళ్ళ ధనం కోసం వాళ్ళు పెట్టుకున్న ఫ్యాక్టరీలు కదా, దాంట్లో వీళ్ళకి కూడా షేరు. ఇలాంటివే తప్ప వాళ్ళుగా గెలిచే ఛాన్సెస్ ఎట్టి కోశాన కూడా లేదు. మీరందరూ అయితే టీడీపీ వైపు ఉన్నారు? అందరూ టీడీపీ వైపే ఉంది. ఈ రోజున మా గ్రామం మొత్తం ఏకదాటిగా టీడీపీ వైపునే ఉంది. ఉంటే 10 మంది 20 మంది అనేది జనరల్గా ఉంటారు గ్రామం అన్నప్పుడు. వాళ్ళకు మినహాయించి మిగతా గ్రామం టీడీపీ పక్షానే వెంకటేష్ నరేంద్రబాబు గారికి ఓటేస్తారు, ఆయన గెలిపించుకుంటాం. చూశారు కదా, పాలరాజు గారి మాటల్లో విన్నాం. గ్రామం మొత్తం కూడా టీడీపీ వైపే ఉంది. ఈసారి వెంకటేష్ నరేంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి గెలిపించుకుంటాం. రేపు పొద్దున టీడీపీ ఇటు పైన, ఇటు బాపట్లలో నరేంద్ర వర్మ గారు ఉండడం వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పథకాలు, ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన మాటలు అయితే మనం వినడం జరిగింది. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.